ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో గత వారం 10 రోజులు పడిన వర్షాలు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేశాయి. విడవకుండా కురిసిన ఈ వర్షాల వల్ల పంటల్లో పెరుగుదల తగ్గి చీడపీడలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా వాణిజ్య పంటైన పత్తి కర్నూలు జిల్లాలో పూత పిందె దశలో ఉండగా ముందుగా నాటిన పైరు కాపు దశలో కూడా ఉంది. ఈ వాతావరణంలో పత్తిలో పలు రకాల సమస్యలు కనిపిస్తున్నాయి. పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పిండి నల్లి వంటి రసం పీల్చు పురుగులు ఒకవైపు, అధిక తేమ వల్ల పంటలో కనిపిస్తున్న తెగుళ్లు మరోవైపు పత్తి పంటను నాశనం చేస్తున్నాయి. వీటితో పాటు కాపు దశలో అధిక నష్టాన్ని కలుగజేసే గులాబీ రంగు పురుగు కూడా పత్తికి నష్టం చేస్తుంది. వీటి బారి నుంచి పత్తి పంటను సంరక్షించుకునే మార్గాలను సూచిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్ విష్ణువర్ధన్. గత 10 రోజులుగా మనకు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల పత్తి పంట 60 నుంచి 90 రోజుల మధ్యలో మనకు పంట కాలం ఉంది. ఈ పంట కాలం ఉండడం వల్ల పూత రాలిపోవడము, తర్వాత కాయ పరిమాణము ఆగిపోవడము, తర్వాత కుళ్ళిపోవడము ఇవన్నీ జరిగింది. తర్వాత నీళ్లు నిలబడిన ప్లేసుల్లో బాగా నానడం వల్ల పంట బాగా ఎండిపోవడము జరిగింది. సో ఇందుకు అనుకూలంగా రైతులు ముఖ్యంగా ఏం పాటించాలంటే, ఈ వర్షం ఎప్పుడైతే ఆగి మనకు నార్మల్ పరిస్థితులు వస్తానే నీళ్లు తీసేసుకోవడం జరగాలి. తర్వాత ఈ పూత రాలిపోకుండా ప్లానోఫిక్స్ 1 ml 1 లీటర్ నీటికి లాగా కలుపుకొని ఒక 15 రోజుల గ్యాప్తో 2 సార్లు చల్లుకోవడం వల్ల పూత రాలిపోవడం ఆగిపోతుంది. తర్వాత ఇమీడియట్గా అంతర్సేద్యం చేయగలిగితే చేసుకోవాలి. అంతర్కృషి చేసుకొని ఈ వీడ్స్ని వీటిని తొలగించుకోవడం వల్ల భూమి కూడా త్వరగా ఆరుతుంది. వచ్చేది ఎండలు పెరుగుతుంటాయి కాబట్టి మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుంది. సో దీనికి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఈ రసం పీల్చే పురుగులని చాలా వరకు తగ్గించుకోవచ్చు. రసం పీల్చే పురుగులకి వీటికి సంబంధించిన పసుపు కానీ బ్లూ కానీ జిగురు అట్టలు దొరుకుతాయి మార్కెట్లో. ఎకరాకి 10 నుంచి 40 వరకు పసుపు కానీ బ్లూ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల మనకు రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పంట ఆల్రెడీ 60 నుంచి 90 రోజులు దాటుతుంది కాబట్టి మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి 4 నుంచి 10 లింగాకర్షక బుట్టలను పెట్టుకోవడం వల్ల ఆ పురుగు యొక్క ఉనికిని మనము ఫస్ట్ గమనించడానికి ఆస్కారం ఉంటుంది. రోజుకి 10 నుంచి 12 వరకు ఆ పురుగులు ఒక్కొక్క బుట్టలో మనం గమనించినట్లయితే దానికి సంబంధించిన పురుగు మందులు ఇట్లాంటివి కొట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదే మనకు 10 నుంచి 14, 20 వరకు ఒకవేళ బుట్టలు పెట్టుకున్నట్లయితే లింగాకర్షక బుట్టలు మగ పురుగుల యొక్క సంతతిని తగ్గించడం వల్ల మనకు దాని గుడ్లు పెట్టే సామర్థ్యం, ఆడపురుగు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించడం వల్ల ఆ పురుగు యొక్క ఉనికి కూడా మన పంట కాలంలో తగ్గుతుంది. కాబట్టి లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు పెట్టుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు మరియు గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా దీన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయిన తర్వాతనే మనము కెమికల్స్ స్ప్రే చేయడానికి వెళ్ళాలి. తర్వాత మనకు ఎరువుల యాజమాన్యం కూడా భాస్వరాన్ని చాలామంది మధ్యలో వేసుకుంటారు. అది అవసరం లేదు. భాస్వరం ఎప్పుడు మనకు నేలలో దుక్కిదున్న అయిపోతానే 15 నుంచి 30 నెల రోజుల లోపల భాస్వరం పడిపోవాలి. యూరియాని 3 దఫాలుగా వేసుకోవాలి. అది లాస్ట్ మనకు కాయ పరిమాణం పెరిగి దానివల్ల అంతవరకు ఉపయోగపడుతుంది. తర్వాత పొటాష్ గింజ గట్టిపడే వరకు, తర్వాత మనకు ఈ పూత వచ్చేటప్పటి నుంచి కాయ పగిలే వరకు, తర్వాత ఈ పోచపొడు ఇవన్నీ వచ్చే వరకు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి పొటాష్ని 2 దఫాలుగా, అంటే ఫస్ట్ ఒకసారి వేసుకున్నాక 90 రోజులు అప్పుడు వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల మనము దీన్ని ఎరువుల్ని కరెక్ట్గా వాడుకున్నట్లు అవుతుంది. ఈ వర్షాలని ఇమ్మీడియట్గా మనం తగ్గుతానే మనం భూమికి సంబంధించిన కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ లేకపోతే ఈ ట్రైకోడర్మా విరిడే మందు కానీ మొదట్లలో చల్లుకోవాలి. తర్వాత ఈ నానో యూరియా కానీ నానో డిఏపి ఇవి పిచికారీ చేయడం వల్ల ఈ స్ట్రెస్ ఇప్పుడు ఇవన్నీ ఈ వేరు నుంచి సరైన పోషకాలను పీల్చుకోలేక చాలా పొలాల్లో మేము గమనించడం జరిగింది. ఎరుపు వర్ణంలో తిరిగిపోయినాయి. కొన్ని అయితే మొక్కలు వేరు వ్యవస్థ నుంచి ఎండిపోవడం జరిగింది. సో దీన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసుకోవాలంటే నానో యూరియా, నానో డిఏపి చల్లుకోవాలి. దాని తర్వాత కొంచెం నేల ఆరేదానికి ఈ పొటాషియం నైట్రేట్ అనేది ఒక ద్రావణం ఉంటుంది. 3 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ కలుపుకొని ఈ పిచికారీ చేసినట్లయితే మనకి పోషకాలను తీసుకొని మళ్ళీ మనకి ఈ ఫోటోసింథసిస్ నుంచి మళ్ళీ మంచిగా తిరుక్కోవడానికి ఫస్ట్ ఆ ద్రావణం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆరిన ఇట్లా పగులు వచ్చిన 1-2 రోజుల్లో మనం అంతర్సేద్యం చేసుకోవాలి. తర్వాత ఎరువులు వేసుకోవాలి. ఆ ఎరువులు కూడా ఇమీడియట్గా ఒక 30 కేజీల దాకా ఎకరాకి 20
నుంచి 30 కేజీల దాకా యూరియా, తర్వాత ఒక 15 నుంచి 20 కేజీల వరకు పొటాష్ వేసుకున్నట్లయితే ఈ మొక్క ఈ నష్టాన్ని నుంచి తట్టుకొని ఇంకొక 30 రోజుల వరకు పూతని తర్వాత కాయల్ని ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులందరూ దీన్ని చక్కగా పాటించి మంచి దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను.